నిజమే చెప్తున్నాను, నేను దుర్గమ్మ గారి కొడుకుని ప్రేమించలేదు. పద్మావతి, నాకు ఉగాది పచ్చడి పెట్టు, నాకు ఉగాది పచ్చడి పెట్టు, ఉగాది పచ్చడి పెట్టు, ఉగాది పచ్చడి పెట్టు, పెట్టు పెట్టు, ఉగాది పచ్చడి పెట్టు, ఉగాది పచ్చడి పెట్టు, పెట్టు పెట్టు. ఇతను అబద్ధం చెప్తున్నాడు. నీకు పచ్చడే కదా కావాల్సింది, అదుకో పొట్టు. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం పూర్తయ్యేదాకా ఈ వృక్షం ఇలాగే నిలబడి ఉంటే దీన్నిక్కడ పెట్టించిన వారి ఇంట సిరుల పంట పండుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి, శుభం జరుగుతుంది. ఒకవేళ కార్యక్రమం అయిపోయేలోపు ఇది వంగిపోతే వాళ్ల ప్రతిష్టకు భంగం కలుగుతుందని, పొరపాటున ఇది పూర్తిగా పడిపోతే ఆ ఇంట శోకం సంభవిస్తుందని అర్థం. దీన్ని దుర్గమ్మ గారు తెచ్చారు కాబట్టి, వారు అందరి క్షేమాన్ని కోరుకుంటారు కాబట్టి మనం కూడా ఆమెను, ఆమె కుటుంబ క్షేమాన్ని కోరుకుందాం. అందరూ ఈమెకి మంచి జరగాలనే కోరుకుంటారు. చూద్దాం ఎట్లా జరుగుద్దాం. ఉగాది అనగా యుగానికి ఆది అని అర్థం. ఈ ఉగాది మన తెలుగు ప్రజలకి నూతన సంవత్సరం. మన తెలుగు మాసాల ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఈ పండగ జరుపుకుంటాం. ఈ రోజు నుండే మధుమాసం ఆరంభం అవుతుంది. మనందరికీ పేర్లున్నట్టే మన తెలుగు సంవత్సరాలకు కూడా పేర్లుంటాయి. ఈ ఉగాది నుండి ప్రారంభమయ్యే కాలాన్ని జయనామ సంవత్సరం అంటాం. ఇది జయనామ సంవత్సరం కాబట్టి అందరికీ జయమే కలుగుతుందని ఆశిద్దాం. ఈ సంవత్సర కాలాన్ని స్థూలంగా విశ్లేషిస్తే రాజు స్థానంలో చంద్రుడున్నాడు కాబట్టి యజ్ఞయాగాదులు దగ్గరుండి చేయాల్సొస్తుంది. మంత్రిగా కూడా చంద్రుడే ఉన్నాడు కాబట్టి మనందరికీ మంచే జరుగుతుంది. సైన్యాధిపతి రవి కాబట్టి ఇక పంతులు, దేశానికి ఎట్టుంది, రాష్ట్రానికి ఎట్టుంది, ఇది కాదు మాకు కావాల్సింది. మా రాశి ఫలాలు ఎట్లున్నాయో గది కావాలి. ముందు గది చెప్పు. మనకన్నా ముందు దేశం రాష్ట్రం ముఖ్యం అమ్మా. నాకదంతా తెలియదు. ముందు జల్దీ మొదలుపెట్టు. పంతులు, ఇలాంటోళ్ల వల్లనే పిల్లలకి పండగలంటే ఏందో, వీటిని ఎందుకు చేయాలనో తెలియకుండా పోతుంది. శని నుండైనా తప్పించుకుంటామేమో, దీని బాధ నుండి తప్పించుకోలేం. మీరు రాశి ఫలాలు మొదలు పెట్టుండ్రి. పంతులు గారు, ముందుగా మా దుర్గమ్మ రాశిఫలాలు చెప్పండి, ఆ తర్వాత మా రాశిఫలాలు చెప్తురు గాని. ఆవిడ చల్లగా ఉంటే మేము చల్లగా ఉన్నట్టే. వద్దొద్దు, నా రాశి ఫలాలు చెప్పొద్దు. గదేంది దుర్గమ్మ గట్లంటావు? అందరూ నీ రాశి ఫలాలు తెలుసుకుందామని ఎదురు చూస్తుండ్రు. నువ్వేమో గిట్ల మాట్లాడుతుండవు. నీకు చెప్పాక గాని మాకు చెప్పరు కదా, గందుకే చెప్పమన్నది. మళ్ళీ మొదలు పెట్టినవా? నా రాశి ఫలాలు ముందుగా చెప్పొద్దన్నాను గాని అసలుకే చెప్పొద్దన్నానా? ఈ కొత్త సంవత్సరంలో నాకు నచ్చిన, నేను మెచ్చిన పద్మావతి నా ఇంటికి కోడలుగా రాబోతోంది. ముందు నా కొడుకు, నా కాబోయే కోడలు రాశి ఫలాలు ఎట్లున్నాయో చూసి చెప్పుండ్రి. పద్మావతి జాతకం. రాజపూజ్యం 13, అవమానం 1, ఆదాయం 6, వ్యయం 2, స్థాన మార్పు ఉంటుంది. మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. పుట్టింటికి పేరు తెచ్చిపెడుతుంది.
కాని పరిస్థితుల విషవలయంలో చిక్కుకుంటుంది. అన్నీ ఉన్నా కాని అత్తవారింట్లో కలహాలు, వైవాహిక జీవితంలో కలతలు, ముందున్నది గడ్డు పరిస్థితి. అత్తగారి వల్ల సమస్యలు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం ఉన్నాయి. ఇది తొలగాలంటే దోష నివారణ 6 వారాల పాటు నిత్యం నాగేంద్రుడికి పూజ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దుర్గమ్మ గారి కొడుకు జాతకం. ఇతనికి రాజపూజ్యం 13, అవమానం 1, ఆదాయం 14, వ్యయం 6. ఓ ఇంటివాడవుతాడు. తనది కాకుండా పోతుందనుకున్నది 1 అతనికే దక్కుతుంది. తన వారి కోసం తను నిరంతర మానసిక సంఘర్షణకి గురి కావాల్సి ఉంటుంది. ఏది ఏమైనా అంతిమంగా అడకత్తెరలో పోకచెక్కలాగా మిగిలిపోతాడు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇతనికి కాబోయే భార్యది ఒకే జాతకం. తమ ప్రమేయం లేకుండానే తమ జీవితాల్లో అన్నీ జరిగిపోతుంటాయి, కష్టాలైనా సుఖాలైనా. ఓ పెళ్ళి పెళ్ళి అని తెగ సంబరపడ్డావు. చూసినావా ఇద్దరు జాతకాలు ఎట్లున్నాయో? అందుకే అంటారు దేవుడు కూడా గంతకు తగ్గ బొంతనే కుదురుస్తాడు అని. ఇట్లాంటి జాతకంతో నీ కూతురుగా దుర్గమ్మ ఇంటికి కోడలుగా వెళ్ళిందనుకో, దాని బతుకు. వదిన, పండగ పూటైన శుభం పలకవా? తను కూడా నీ కూతురు లాంటిదే కదా వదిన? కూతురు కాదుగా. ఒరే సత్యం, మనుషులతో అయితే మాట్లాడొచ్చు, ముందు నువ్వు ఆగు. ముందు నువ్వు ఆగు. ఓ పంతులు, ముందు నా రాశి ఫలాలు ఎట్లున్నాయో చెప్పు. ఇప్పుడు మన మాణిక్యమ్మ గారి జాతకం. రాజపూజ్యం 13, అవమానం 1, హా, ఆదాయం 12, వ్యయం 2. పంతులు గారు, మీరు పొరపాటు పడినట్టున్నారు. అది దుర్గమ్మ గారి రాశిఫలం అయి ఉంటది. సరిగ్గా చూడండి. ఓయ్యా ఏంది? హా? ఎప్పుడు గింతేనా నువ్వు? మూసుకొని కూసో. కాదయ్యా, ఇది మాణిక్యం గారిదే. ఊరుకోండి, మీరు మజాక్ చేస్తున్నట్టున్నారు. మా మాణిక్యానికి రాజపూజ్యాలు 13 ఏంటండి? దానికి అన్ని అవమానాలే ఉండాలి కదా. ఏం చేస్తామయ్యా, కొన్నిసార్లు అలాగే జరుగుతుంది. రావణాసురుడు రాక్షసుడైనా శివుడి ఆత్మలింగాన్ని తన చేతిలో పెట్లా, ఇది కూడా అంతే. ఓయ్ పంతులు, ఏందయ్యా? హా?
మీరందరూ మంచోళ్ళు, నేనొక్కదాన్ని సెడ్డదానా? నువ్వేం మొగుడువయ్యా? ఛీ, అందరి ముందు నా పరువుని గిట్ట తీసేస్తున్నావు. చిచి, ఏదో మజాక్ చేసినా లేవే, వదిలేయ్. నాకంతా అవమానమే జరుగుద్దని చెప్పి మజాక్ చేసినావంటావా? ఇంటికి పో, అవమానం ఎంత జరుగుద్దో ఊరికి జరుగుద్దో బాగా తెలుస్తుంది. జల్దీ పా. మాణిక్యం, అయ్యా సూర్యం గారు, ఇప్పుడు మీ రాశి ఫలం దీన్ని బట్టి తెలుస్తుంది ఇంటికి పోతే ఏం జరుగుతుందో అని. పెద్ద గొప్పగా ఏం లేదయ్యా, అన్నీ సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు దుర్గమ్మ గారి కాబోయే వియంకుడు సత్యం గారి రాశిఫలం. రాజపూజ్యం 2, అవమానం 12. ఆదాయం 2, వ్యయం 12. ఇంట్లో జరిగే అన్ని కార్యక్రమాలకు నిరంతరం ఆటంకం కలుగుతూనే ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉండాలి. నడి సముద్రంలో నావలాగా పరిస్థితులున్నా దరిచేరే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న దుర్గమ్మ గారి రాశి ఫలం. దుర్గమ్మ గారికి ఈ సంవత్సరం రాజపూజ్యం 1, అవమానం 13. మీ లగ్నాధిపతి చంద్రుడు కావడం వల్ల, సైన్యాధిపతి రవి కారణం వల్ల కష్టకాలం. మీ ప్రతిష్టకు మచ్చ తెచ్చే కాలం. మినువులు నువ్వులు వాడకం అధికంగా ఉంటుంది. అంటే జాతకరీత్యా అంత శుభసూచకం కాదు. మేఘాధిపతి కూడా రవి కావడం వల్ల కుటుంబ కలహాలు, మనస్పర్ధలు, ఎడబాట్లు, మానసిక అశాంతి, ఇంట్లో జరగబోయే శుభకార్యం తర్వాత అన్ని క్లిష్టమైన పరిస్థితులే. రసాధిపతి శని కావడం వల్ల మీ ఇంటిపై అరాచక శక్తుల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంటి చుట్టూ విషపు కోరలతో కాచు కూర్చున్న మిన్నాగులుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలోనే ఇది చాలా గడ్డుకాలం అమ్మా. అమ్మా దుర్గమ్మ గారు, ఈ అశోక కొమ్మ నేల కొరగడం వల్ల మీ ఇంట్లో శోకం తప్పదు. ఆ శోకం పుత్ర పౌత్రాదుల వల్ల కాని మరి ఎవరి వల్లనైనా కావచ్చు.
మీ ఇంట ఏ శోకాన్ని నివారించాలని ప్రతి సంవత్సరం ఏ చెట్టుకు పూజ చేస్తున్నారో అదే చెట్టు నేల కొరిగి చెబుతున్న భవిష్యత్తమ్మా ఇది. జాతకరీత్యా ఈ కష్టాలను నివారించలేం, కానీ ఉపశమనం పొందే మార్గం మాత్రం ఉందమ్మా. రాహుకేతువులు బలంగా ఉన్నా మిమ్మల్ని కవ్వించాలని చూస్తున్న మిన్నాగుల బారి నుండి తప్పించుకోవాలంటే ఆ నాగదేవతకు 6 వారాల పాటు గుళ్ళో దీపం వెలిగించి నువ్వులతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి మీ కుటుంబ సభ్యులందరూ ఆరగించాలి. అలా చేయడం వల్ల కొంతలో కొంత ఉపశమనం ఉంటుంది. గదేంది పంతులు, ఇప్పటిదాకా దుర్గమ్మ దేవత, దుర్గమ్మ అది ఇది అని ఏవేవో అన్నారుగా జనమంతా. ఆమె జీవితం బాగుంటే అందరి జీవితాలు బాగుంటాయి అన్నారు. ఇప్పుడు బాగోలేదు ఏంది, ఇప్పుడు అందరి జీవితాలు నాశనం అయిపోతాయా? చెప్పు పంతులు. చెప్పలేవు. నువ్వే కాదు, గిమ్మ అంద కూడా చెప్పలేదు. ఎందుకంటే దుర్గమ్మకి పతనం ప్రారంభమైంది. ఎందుకమ్మా అలా అంటారు? అసలే రాశి ఫలాల్లో అంతా తేడాగా ఉంది. దుర్గమ్మ గారు బాధపడుతుంటే నిప్పు మీద ఉప్పేసినట్టు ఆ మాటలేంటమ్మా? నిప్పు మీద ఉప్పు కాదు పంతులు, గిది నిజం. ఆమె కొడుకు పెళ్లితో ఆమె పతనం ప్రారంభమైనట్టే. గ్రహణం పట్టినంత మాత్రాన సూర్యుడు చంద్రుడు శాశ్వతంగా ప్రజలకు కనిపించకుండా పోతారా? దుర్గమ్మ గారికి జరిగేది అంతే. ఓయబ్బో, చెప్పినవుతి పెద్ద ఉపమానం. ఏంటి మాణికు దగ్గరెచ్చిపోయి మాట్లాడుతుండావు? నీ కూతురి పెండ్లి నీకిష్టం లేకుండా మా దుర్గమ్మ చేసిందనేగా. దాన్ని అడ్డం పెట్టుకుని సాధించాలని చూస్తున్నావు. జనం ముందు అవమానించాలని చూస్తున్నావు. ఒక్క మాట చెప్తా నేను, శివునికి కూడా శని పట్టి చెట్టు త్వరలో దాక్కున్నాడట. అయినా భక్తులకు వరాలు ఇవ్వకుండా మానేసిండా? ఆయన దేవుడు కాకుండా మానుకున్నాడా? నా కోడలు కూడా అంతే. అమ్మా దుర్గమ్మ గారు, మీరు బాధపడకండి. ఒక మంచి మనిషి నిందిస్తే బాధపడాలి, అంతేగాని ఇలాంటి వాళ్ళు నోరు జారితే మీరు బాధపడకూడదమ్మా. భయపడుడు బాధపడుడు ఈ దుర్గమ్మ జీవితంలోనే లేవు. జీవితం అంటే పోరాటం. ఆ పోరాటాన్ని ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను, ఇక పైన కూడా చేస్తాను. దుర్గమ్మ గారికి ఈ సంవత్సరం రాజపూజ్యం 1, అవమానం 13. కుటుంబ కలహాలు, మనస్పర్ధలు, ఎడబాట్లు, మానసిక అశాంతి, ఇంట్లో జరగబోయే శుభకార్యం తర్వాత అన్నీ క్లిష్టమైన పరిస్థితులే. రసాధిపతి శని కావడం వల్ల మీ ఇంటిపై అరాచక శక్తుల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. ఈ అశోక కొమ్మ నేల కొరగడం వల్ల మీ ఇంట్లో శోకం తప్పదు. ఆ శోకం పుత్ర పౌత్రాదుల వల్ల కానీ మరి ఎవరి వల్లనైనా కావచ్చు. దుర్గా,
నువ్వు శాస్త్రాన్ని పంచాంగాన్ని ఎంతలా నమ్ముతావో నాకు తెలుసు దుర్గా. కానీ నేను నీ గుండె ధైర్యాన్ని నమ్ముతున్నాను దుర్గా.